నెలల పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రజలకు ఎలా వెళ్తున్నారని ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు చేసిన పిఠాపురంలో ఈ రోజు పిఠాపురం లాంటి కాన్స్టిట్యున్సీకి మహద్దశ పట్టిందని నేను అనుకుంటున్నాను. దానిలో భాగంగా ఈ రోజు 300 కోట్లు అక్కడ వెచ్చించి ఏదైతే అభివృద్ధి పనులు చేస్తున్నారో ఆ, దేశమంతా చూస్తా ఉంది పిఠాపురాన్ని. రాబోయే రోజుల్లో ఉన్న పిఠాపురం ఒక నమూనాగా దేశంలోనే ఒక అత్యంత ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దారని పవన్ కళ్యాణ్ గారి పైన పూర్తి విశ్వాసం నమ్మకం ఆ ప్రజలకి మాకు అందరికీ ఉంది. అంటే ఇక్కడ ఆయన కనపట్లేదు, జనాల దగ్గర పిఠాపురం నియోజకవర్గం పట్టించుకోవట్లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా వైసీపీ నాయకులు. ఇప్పుడు పని చేసే వ్యక్తి కనిపించాడు, కనిపించకుండా పని చేస్తున్నాడు అంటే ఈరోజు ఆ ప్రజలు ఎంత సంతోషంగా ఈరోజు వ్యక్తం చేస్తూ ఈరోజు 100 పడకల ఆసుపత్రిని దాన్ని తీసుకొని రావడం అయినా, లేకపోతే రైల్వే బ్రిడ్జ్ కట్టడం అయినా, లేకపోతే ఉప్పాడ ఏదైతే అక్కడ కోస్తా ప్రాంతాన్ని మొత్తం పోత గురవుతుందో దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఈరోజు కనిపించేలాగానే ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు పని లేదు కాబట్టి వాళ్ళకు రాబోయే రోజుల్లో ఇంకా భయంకరంగా మేము సమాధానం ఇవ్వడానికి కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి ప్రణాళిక, ప్రతి పని ఈ రోజు చెంపపెట్టులాగా వాళ్ళకు వైసీపీ లాంటి పార్టీకి ఆ 11 సీట్లు కూడా రాకుండా చేయడానికి లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాం. అంటే ఇక్కడ మీరేమన్నా అన్నమాట అంటారు, నియోజకవర్గంలో ఆయన లేకపోయినా పనులు జరుగుతుంది కాబట్టి చేస్తా ఉన్నారని చెప్పన్నారు. కానీ నియోజకవర్గంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా పనిచేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఏం చెప్తున్నారు? కుల మతాలకు, వర్గాలకు ఎక్కడ కూడా ఆయన ఎక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పనిచేయట్లేదు. ఎందుకంటే దానికి పూర్తి నిదర్శనం నాలాంటి వ్యక్తులే కళ్యాణ్ గారి పక్కన